ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పెండింగ్ హామీలు కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విభజన హామీల సాధన సమితి ఇవాళ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. అయితే ఈ బంద్కు వైసీపీ, జనసేన దూరమని తేల్చేశాయి. ఇటు టీడీపీ మాత్రం మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తుంది సాధన సమితి. దీనిపై ఇవాళ ఏపీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు అధికార పార్టీ టీడీపీ కూడా మద్దతు ప్రకటించింది. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని ప్రతిపక్ష నేతలతో మాట్లాడతానని చంద్రబాబు చెప్పారన్నారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. ఇవాల్టి విద్యార్థి ఉద్యోగ సంఘాలు పాల్గొంటాయని చెప్పారు. ఉమ్మడి ఆస్తుల పంపిణీలో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగలేదని ఆరోపించారాయన. ఇవాల్టి బడ్జెట్లో ఏపీకి సరైన కేటాయింపులు లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కేబినెట్ తీర్మానం చేస్తుందో ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల కోసం ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టిన వాళ్ళ 58 నాడి పడేయకుండా రాజకీయ జెండా లేకుండా ఉద్యమం వాళ్ళ ఖచ్చితంగా మేము ఉద్యమకారులు నిలబెట్టాం. వాళ్ళు కొంతమంది లేటుగా వచ్చారు, తర్వాత యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రం అంతా ఒక్కటిగా మారింది. ఈ నేపథ్యంలో రేపు ఓటాన్ అకౌంట్ అని కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నారు. ఫుల్ బడ్జెట్ అంటున్నారు. ఎక్కడైనా ఈ ప్రభుత్వం ఎన్నికైతే వాళ్ళకి ఆరు బడ్జెట్లు పెట్టే హక్కు ఇచ్చారు. వీళ్ళకి 5 బడ్జెట్లు పెట్టి ఓటానికి వచ్చే సంవత్సరానికి ఎవడు హక్కు ఇచ్చాడు వీళ్ళకి? ఉత్తర భారతీయ జనతా పార్టీకి అండి. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని ఈ నేపథ్యంలో తెలిసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రోజు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక నిరసన తెలియజేయాలి. అది బంద్ రూపాన్ని నిరసన తెలియజేస్తే బాగుంటుందని భావించి ప్రకటించాం. మరోవైపు తాము బంద్లో పాల్గొనేదే లేదని తేల్చి చెప్పింది. ఇటు జనసేన వాదన ఏంటంటే అత్యవసరమైతే తప్ప బంద్కు వెళ్లకూడదన్నది తమ విధానం అంటుంది. అయితే ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా మద్దతు తెలపడంతో రాష్ట్ర పరిధిలో ఇవాళ సరుకు రవాణాకు అడ్డంకులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు బంద్ కారణంగా ఇవాళ జరగాల్సిన ఇంటర్ పరీక్షలను బోర్డు వాయిదా వేసింది. ఇప్పుడు నిర్వహించేది తేదీలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు అధికారులు. ఏయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఏపీ బంద్ కు సంబంధించిన మరిన్ని సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ప్రజా సంఘాలు అలాగే హోదా సాధన సాధించిన బంద్ పిలుపు ప్రభావం ఏ విధంగా ఉంది? వైసీపీ, జనసేన ఎందుకు బంద్ కు దూరంగా ఉన్నాయి ఈరోజు? ఏపీలో ప్రత్యేక బంద్కు సంబంధించి ప్రస్తుతం విజయవాడ బస్టాండ్ దగ్గర ప్రత్యేక హోదా సాధన సమితి అదేవిధంగా సిపిఐ ఆధ్వర్యంలో అయితే ధర్నా అయితే కొనసాగుతుంది. ఉదయం 5 గంటల సిపిఐ ఆధ్వర్యంలో బస్టాండ్ దగ్గర అయితే నేతలందరూ కూడా ప్రత్యేక హోదా కోసం ధర్నాకు కూడా దిగిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు కూడా ప్రస్తుతం ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇటీవలే ఈ బంద్కు సంబంధించి ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కూడా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్, టీడీపీ బంద్కి అయితే మద్దతు ఇచ్చాయి. అదేవిధంగా సిపిఎం ఈ బంద్కు దూరంగా విడిగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ప్రకటించింది. అదేవిధంగా జనసేన అత్యవసర కార్యక్రమాలకైతే తప్ప బంద్కు మద్దతు ఇవ్వం కాబట్టి ఈ బంద్కు దూరంగా ఉంటున్నట్టుగా అయితే జనసేన ప్రకటించింది. మేము అప్పటి నుంచి హోదాకు సంబంధించి ప్రత్యక్షంగా పోరాటం తమ పార్టీ చేస్తుంది కాబట్టి ఈ బంద్కి దూరంగా ఉన్నట్టుగా కూడా వైసీపీ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సిపిఐ వామపక్ష నేతలందరూ కూడా పండిట్ నెహ్రూ బస్టాండ్ దగ్గరకు వచ్చారు. మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. మొత్తం నేతలందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. మనతో మాట్లాడటానికి ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఉన్నారు. ఏం చెప్పబోతున్నారు సార్ ఈ బంద్ సందర్భంగా? ఏం చెప్పబోతున్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం? మోడీ రోర్స్ ఆంధ్ర మౌన్స్. మోడీజీ సేస్ హీ అబౌట్ ఈజ్ గుజరాత్. ఆంధ్ర తన ప్రాంత ఆకాంక్షల కోసం, తన బిడ్డల ఆకాంక్షల కోసం దేశానికి తమ ఆవేదన ఉందని చెప్పి చెప్పబోతుంది. దానికి టోకెన్గా ఇది చెప్పడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో కార్యక్రమాలు చేయాలంటే పిల్లల ఎగ్జామ్స్ ఉంటాయి, అనేక ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఇది అవసరం అని చెప్పి చేయడం జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు మనకు మద్దతుగా ఉన్నాయి ఈ హోదా బంద్కి సంబంధించి. కొన్ని పార్టీలు ఏమో దూరంగా కూడా ఉన్నట్టు మొత్తం అన్ని పార్టీలు కలిసి రావాలని మీరు చెప్తున్నారు. వీళ్ళేమో వేరు ఎంచుకుంటున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? ఇవాళ ఖచ్చితంగా మేము ఇంతకుముందు అది చేసినప్పుడు అన్ని పక్షాలు కలిసి వచ్చాయి. అనేక సార్లు అఖిల పక్షాలు కలిసి వచ్చినాయి. అందుకని మేమేం కోరుకుంటున్నామంటే వచ్చిన వాళ్ళకి
నిజంగా 100 దండాలు పెడుతున్నాం. రాని వాళ్ళకి 1 దండం ఎక్కువ పెడతాం కానీ ఎవరిని విమర్శించమండి. ఈ రాజకీయ పార్టీలకి ఒక పార్టీ ఇచ్చిన పిలుపు కాదు. అందువల్ల అందరినీ కూడా మేము కలిపి వెళ్ళమని చెప్పి కోరుతా ఉన్నాం తప్పితే ఇంకోటి కాదు. తప్పనిసరిగా మాకు ఎందుకంటే ఇప్పుడు ఇంకో వేరే పార్టీ ఉంది, వాళ్ళు నిరసన ప్రదర్శన చేయమన్నారు, బంధుకు సంఘీభంగా దీక్షలు చేయమన్నారు, దిష్టి బొమ్మలు తగలబెట్టమన్నారు. కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా ఆహ్వానిస్తున్నాం. అది అందరినీ కలిపి వెళ్ళాలండి. ఎవరిని నేను విమర్శించను. లోపాలున్నా రాజకీయం అనేది ఒక పార్టీలకి కావాలేమో కానీ ప్రజా సంఘాలు కానీ మిగతానికి అవసరం లేదన్న భావన. ఖచ్చితంగా ప్రజలు మాత్రం దయచేసి సహకరించండి, ఈ టోకెన్ వెళ్ళాలని చెప్పి. సార్ అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షానికి కూడా మొన్న పిలిచింది, అయితే ఏ పార్టీ కూడా వెళ్ళని పరిస్థితి. ప్రస్తుతం ఈ రోజున బంద్ కార్యక్రమం ఇలా వేరు ఎజెండాలతో అంటే హోదా సాధనకి కలిసికట్టుగా వెళ్తేనే కొంత ఫలితం ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాగ అఖిలపక్ష సమావేశానికి వాళ్ళు వెళ్ళకపోవటం, బంధుకు చూస్తే కొన్ని పార్టీలు దూరంగా ఉండటం, కొన్ని పార్టీలు మాత్రమే బంద్లో పాల్గొనడం, ఎలా చూస్తారు? మొత్తం అందరూ ఒకే వేదిక రావాలంటే ఏం చేస్తే ఒకే వేదిక మీదకి అన్ని పార్టీలు వచ్చే అవకాశం? మంచి చాలా ఉదాత్తమైన ఆలోచన. అందరూ కలిసి వెళ్ళాలని మొదటి సాధ్యం కానప్పుడు ఎవరి మార్గాన్ని వాళ్ళు ప్రేరించుకోవచ్చు అందరూ. ఎందుకంటే ఒకప్పుడు మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఎవరూ లేరండి. మార్చి 6వ తారీఖు ఎన్నికల హడావిడిలో ఉన్నారు. దాని తర్వాత మేము పోరాడుతూ ఉన్నాం, పార్లమెంట్ ముట్టడి చేసాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, సిపిఐ వచ్చింది, దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సరే ఒకటే కోరుకుంటున్నాం, ఈ ఒక గ్రేట్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు ఇవాళ అందరూ యూటర్న్, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ అందరూ తీసుకొచ్చారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఉద్యమం అనేది పోరాడటానికి అందరూ కలిసి రావాలని కోరుతున్నాం. ఇది మొత్తం వామపక్ష నేతలు, అదేవిధంగా ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు అందరూ కూడా ప్రస్తుతం పండిట్ నెహ్రూ కొంటున్నారు. టీడీపీ నేతలు విడిగా నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా సిపిఎం నేతలు విడిగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి కూడా ఉంటున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో బంద్ అయితే కొనసాగుద్ది. అన్ని పక్షాల నుంచి కూడా మద్దతు వస్తుందని చెప్పి ఆశాభావంతో ఉన్న ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు చెప్తున్నారు. అదేవిధంగా హోదా సాధన ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి రావాలని, అప్పుడే హోదా సాధించడానికి వీలవుతుందని చెప్పి కూడా నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.